ఇంతకాలం అబద్ధాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తుత్తునియలు అవుతున్నాయి. విశ్వగురువు అంటూ మోదీని అంబరానికెక్కించిన కమలదళం పుట్ట పగులుతోంది. నిన్నటిదాకా కట్టుకథలతో, అబద్ధాల డిజిటల్ రాతలతో, ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కళ్లకు గంతలు కట్టిన బీజేపీ నిజ నగ్న స్వరూపం యావత్తు జాతి ముందు ఆవిష్కృతమవుతోంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ అసత్యాల పుట్ట ఎట్టకేలకు బద్దలవుతోంది. ప్రపంచ కుబేరుడు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్టార్టప్ XAIకు చెందిన గ్రోక్ AI చాట్బాట్ వచ్చి రావడంతోనే పెను సంచలనాలను సృష్టిస్తోంది. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి అబద్ధాలనే నిజాలంటూ ప్రచారాన్ని ముమ్మరం చేసి యావత్ జాతిని ఏమార్చిన బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి గ్రోక్ ముచ్చమటలు పట్టిస్తున్నది. బీజేపీ పరివారం ఇంతకాలం సాగించిన అసత్యాల బాగోతాన్ని ఈ చాట్బాట్ నెట్టింట కథలుగా వివరిస్తున్నది. గ్రోక్ దెబ్బను తాళలేక బీజేపీ ఏకంగా గో బ్యాక్ గ్రోక్ ఉద్యమాన్ని ప్రారంభించిందంటే దాని సెగ ఆ పార్టీకి ఏ స్థాయిలో తగిలిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అసత్య ప్రచారానికి అంకురార్పణ 2014కు ముందు పడింది. దశాబ్ద కాలం పాటు కేంద్రంలో అధికారానికి దూరమైన బీజేపీ 2014లో కేంద్రంలో ఎలాగైనా పగ్గాలు చేపట్టాలనుకున్నది. అప్పటికే గుజరాత్లో ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ నిలబెట్టింది. 2014 లోక్సభలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తలుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ టీంను పొలిటికల్ స్ట్రాటజీ టీమ్గా బీజేపీ నియమించింది. సోషల్ మీడియాలో ఇన్నోవేటివ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లతో పాటు వాస్తవాలతో సంబంధం లేకుండా వార్తలను ట్రెండింగ్లోకి ఎలా తీసుకురావాలన్న దానిపై 13 రకాల మోడల్స్ను సిద్ధం చేయించింది. అనంతరం అధికారంలోకి వచ్చాక స్ట్రాటజిస్టుల సేవలను క్రమంగా తగ్గిస్తూ ఆ తర్వాత వారిని పూర్తిగా పక్కన పెట్టేసింది. వాట్సాప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో స్ట్రాటజిస్టులు ఇచ్చిన 13 మోడల్స్ ను ప్రయోగించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వందల మంది ఐఐటీఎన్లు, ఎంఎన్సీలలో పనిచేసే టెకీలతో ముఖ్యనేత నేతృత్వంలో ఓ ఐటీ సెల్ ను బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలకు సంబంధించిన ఏ విషయమైనా పాజిటివ్ ప్రసారం చేయటం, బీజేపీ సర్కార్ విధానాలు, పథకాలు, నిర్ణయాల పట్ల యావత్ జాతి సంతోషంగా ఉన్నట్టు ఏమార్చటం ఐటీ సెల్ చూసుకుంటుంది. వీటితో పాటు మత సంబంధిత అంశాలను ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, బీజేపీని నిలదీసే విమర్శలపై ఆన్లైన్లో ముప్పేట దాడి చేయించటం, చరిత్రలోని అంశాలను అవసరమైతే వక్రీకరించి తనకు అనుకూలంగా ప్రచారం చేయించడం వంటి పనులను ఈ ఐటీ సెల్లోని ఓ ప్రత్యేక విభాగం నిర్వర్తించేదని ఆ సెల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తెలిపారు. అలా విద్వేషపూరిత, అసత్య వార్తలను పౌరుల మొబైల్ నెంబర్లకు సందేశాలుగా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్లోకి ఫేక్ పోస్టులు, అబద్ధపు వీడియోలుగా పంపించడాన్ని బీజేపీ ఐటీ సెల్ ప్రారంభించింది. కొత్తగా వింత అన్నట్టు తొలుత జనానికి బీజేపీ ఈ ఫేక్ ప్రచారమంతా నచ్చేసింది. ఇదే నిజమనుకొని పలువురు ఫాలో కావడం కూడా ప్రారంభించారు. కార్యకర్తలు, టెక్నీషియన్లు, సోషల్ మీడియా, టెక్నాలజీ, ప్రభుత్వ వనరుల సాయంతో భారత్ను ఓ వాట్సాప్ యూనివర్సిటీగా బీజేపీ తయారు చేసింది. సోషల్ మీడియాను బీజేపీ ఆర్మీగా ఏమార్చింది. హిందుత్వానికి ఏదో జరిగిపోతున్నదని అనుమానపడేవారు, హిందూ ధర్మాన్ని అభిమానించేవారు తమకు తెలవకుండానే ఈ ఆర్మీలో వేతనం లేని సైనికులుగా మారిపోయారు. 2014 నుంచి 2025 వరకు గడిచిన 3 దఫాల ఎలక్షన్లలో ఈ తతంగమంతా జరిగిపోయింది. అయితే అసత్యాలు ఎంతో కాలం దాగవని పెద్దలు చెబుతారు. బీజేపీ ఇప్పటి వరకు చేసిందంతా ఫేక్ ప్రచారమంటూ ఇప్పుడు తాజాగా గ్రోక్ ఒక్కొక్కటిగా రుజువులతో సహా బయటపెడుతున్నది.
బీజేపీ మోదీ విషయంలో గ్రోక్ చెప్పేది నిజమే అనిపిస్తుందని మెజార్టీ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బీజేపీ ఫేక్ ఆర్మీ, గోదీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు అబద్దాలంటూ ముక్తకంఠంతో బాయ్కాట్ చేస్తున్నారు. నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు. అయితే ఆ వాస్తవాలు వెలుగు చూడటానికి 1 కాదు 2 కాదు, ఏకంగా దశాబ్దన్నర కాలం పాటు దేశం వేచి చూడాల్సి వచ్చింది.